ఫ్రెండ్స్, బచ్చలి సిలోన్ బచ్చలి కందిపప్పు కూర. హలో ఫ్రెండ్స్, నమస్తే. సో ఇది సిలోన్ బచ్చలి కూర. ఆకులు చూడండి ఎట్లా ఉన్నాయో. సిలోన్ బచ్చలి కూడా ఫ్లవర్స్ ఎట్లా ఉంటాయి. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది. పప్పులో వేసుకుని వండుకోవచ్చు, పులుసు కూర కూడా చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇది పప్పులో వేస్తున్నాను. ఇది కట్ చేసుకుంటూ దీని బెనిఫిట్ చూద్దాం మనం. హలో ఫ్రెండ్స్, ఇది సిలోన్ బచ్చలి. ఇది పెద్ద ఆకు ఎట్లా ఉంటుంది చూడండి. తోటలో ఇట్లా దీని పువ్వులు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. వాటిని కోసాము. ఈ పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. సో ఇది దీని బెనిఫిట్ చెప్పుకుందాం అనుకున్నాం కదా. పప్పులో వేసుకోవచ్చు, కూర చేసుకోవచ్చు అని. దీని ఉపయోగాలు మనం చూసేద్దామండి. బచ్చల గురించి చాలా తెలుసుకున్నాం కదా, అందులో కొంచెం సిలోన్ బచ్చల గురించి కూడా మనం తెలుసుకుందాం. దీంట్లో కాల్షియం సమృద్ధిగా ఉంటుందండి ఈ సిలోన్ బచ్చల్లో. ఇది క్రమం తప్పకుండా మనం తీసుకుంటే వల్ల ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి అంటున్నారు. సిలోన్ బచ్చలి జీర్ణశక్తిని కలిగిస్తుందని, ఇందులోని పీచు పదార్థం వల్ల బరువు తగ్గుతారని, రక్తహీనతతో సమస్యతో బాధపడే వాళ్ళు ఇది తీసుకుంటే రక్తహీనత నుంచి కాపాడబడుతుందని చెప్తున్నారు. బచ్చలి కూర తినటం వల్ల స్వల్పకాలంలో అనేక రోగాల నుంచి మనం బయటపడవచ్చంట. ఇందులో ఐరన్ ఉందండి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయం చేస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు, పాలిచ్చే తల్లులు, గర్భిణీ స్త్రీలు వారానికి 3 సార్లన్నా తినొచ్చు అంటండి దీన్ని. ఇందులో మన ఈ బ్యాలెన్స్ చేసుకోవటం వల్ల మన ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారండి. ఈ బచ్చలి కూరలో తక్కువ క్యాలరీలు ఉంటాయి, కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇది బరువును తగ్గించడానికి సహాయం చేస్తుంది. అంతేకాదండి, మలబద్ధకం, కాన్స్టిపేషన్ నుంచి కూడా ఇది విడుదల చేస్తుంది. ఇది తినటం వల్ల జీర్ణ ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇది సూర్యుడి నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ కిరణాలు బారించి మన చర్మాన్ని రక్షిస్తుందంట. అంతేకాదండి, చర్మ సంబంధిత వ్యాధులు కూడా ఇది అరికడుతుందంట. జుట్టు ఆరోగ్యంగా పెంచడంలో కూడా ఇది ఉపయోగపడుతుందంట. అందుకనే బచ్చలి కూరలో ఉన్న న్యూట్రియంట్స్ మనం ఇప్పుడు చేస్తుంది కదా. బచ్చలి ఆరోగ్యానికి ఎంతో మంచిదని, ఇందులో పోషకాలు అధికంగా ఉన్నాయని, నీటి శాతం ఉందని, దీంతోపాటు విటమిన్ ఏ, బి, ఐరన్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయని ఇంట్లో చెప్తున్నారు. బచ్చలలో ఎక్కువ పీచు పదార్థం అని చెప్పుకున్నాం కదా. ఆహారంలో బచ్చలిని కూరను మనం చేర్చుకోవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని వైద్యులు చెప్తున్నారండి. అంతేకాదండి, కళ్ళు, మెదడు, గుండె ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుందంట. ఫ్రెండ్స్, ఇందులో రెటినోల్ కంటి చూపుని పెంచేందుకు తోడ్పడుతుంది. అంతేకాకుండా క్యాట్రాక్ట్, మీ కంటి కండరాలను బలహీనతను తగ్గిస్తుంది. వృద్ధాప్యం వల్ల వచ్చే కంటి సమస్యలకు ఇది మంచిదంట. బచ్చలి కూర ఆహారంలో తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది, రక్తపోటు తగ్గిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. అందువల్ల ఇది అమోఘంగా మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల మెదడు డ్యామేజ్ కాకుండా కాపాడుతుందంట. ఫ్రెండ్స్, మరి చాలామందికి ఆ బచ్చలి కూర, ఈ బచ్చలి కూర తేడా ఉందని చెప్తున్నారు కదా. సో స్పెసిఫిక్గా ఇట్లాంటి పువ్వులు ఉన్నది సిలోన్ బచ్చలి. ఆ బచ్చలి, ఈ బచ్చలి రెండు తీసుకోవచ్చు. కానీ అప్పుడప్పుడు మనం ఇట్లా మార్చి తీసుకోవాలి ఆకుకూరలు. మరి నేను ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఇప్పటి వరకు ఎవరైనా సిలోన్ బచ్చలి కూర తినకపోతే తినండి. ఇది మనకి ఈజీగా అందుబాటులోనే దొరుకుతున్నాయి. పొలాల్లో కూడా ఉంటుందండి ఇది. నేనైతే సిటీజీ వాళ్ళు ఇచ్చిన విత్తనాల ద్వారా నేను వేశాను. సో కనుక దీన్ని విడిచిపెట్టకండి. ఇప్పుడు నేను ఇది పప్పులో వేసి వండుతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు మాత్రమన్నా ఉపయోగం అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ఎక్కువగా ఉండాలనే నేను లెంత్ చేస్తున్నాను. కంటెంట్ మీకు పూర్తిగా అర్థం కాకపోతే
నిర్లక్ష్యంగా తీసుకుంటాం కనుక ఏ వీడియో అయినా కొంచెం కంటెంట్ ఎక్కువ ఉందమ్మో పెద్ద వీడియో అనుకోకుండా మీరు వీడియోలోకి వెళ్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. దానివల్ల మనకి ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుస్తాయి కనుక నిర్లక్ష్యం చేయకుండా మీరు వీడియో చూడండి. చూసి మీకు 1-2 సార్లు తిన్న తర్వాత అది మీకు మంచి అనిపిస్తే ఆకుకూరలు కంటిన్యూ ఏదైనా సరేనండి. మనకి దొరికేది న్యాచురల్గా దొరికేది, ఇది మన ఆర్గానిక్ గార్డెన్ న్యాచురల్ దొరికేది, దేన్ని మనం విడిచిపెట్టొద్దు ఫ్రెండ్స్. మరి మరొక వీడియోలో మరలా కలుద్దామా? అంతవరకు సెలవు. నమస్తే అండి. బై బై బై. దీన్ని నేను పప్పులో వేసి వండుతానండి.